నిడదవోలులోని విఐటి యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు 100 ఎకరాల్లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన యాజమాన్యాన్ని జస్టిస్ రమణ ప్రశంసించారు. టెక్నాలజీ జీవితం కాదని, అది జీవితంలో ఒక భాగం మాత్రమేనని విద్యార్థులకు సూచించారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వాములైన యూనివర్సిటీ కుటుంబ సభ్యులకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకి ఇక్కడ చదువు నేర్పించి మళ్ళా ఇంకొక 100 ఎకరాల్లో యూనివర్సిటీని విస్తరింపజేయబోవటం అనేటటువంటిది నిజంగా తెలుగు ప్రజలకి డాక్టర్ విశ్వనాథన్ గారు చేస్తున్నటువంటి సేవ. అనేక మంది తెలుగు బిడ్డలకి చదువు నేర్పించడం, తెలుగు వాళ్లే కాకుండా దేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి చదువు నేర్చుకొని జీవితంలో స్థిరపడటం అనేటటువంటిది. అదేవిధంగా ఇక్కడ ఏ సౌకర్యం లేకపోయినప్పటికీ కూడా అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఈ యూనివర్సిటీని నిర్మించి అమరావతి నిర్మాణంలో భాగస్వామి కావడానికి నేను ఛాన్సలర్ విశ్వనాథన్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందులని అందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా చక్కగా జరిగింది కాన్వొకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కాన్వొకేషన్లో చెప్పా కదా, చాలా జాగ్రత్తగా టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోవాలా. టెక్నాలజీ సర్వస్వం కాదు, టెక్నాలజీ జీవితం బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి